దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జైలు నుంచే పాలన సాగించే విధానానికి చెక్ పెట్టేలా తీసుకొచ్చిన ఈ బిల్లు ముసాయిదా నివేదికను ఆమోదించకుండా వాయిదా వేసింది. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ఉమ్మడి అంగీకారం కోసం కమిటీ ఈ వెనకడుగు వేసింది. అసలేంటి బిల్లు? ఎందుకింత దుమారం రేగుతోంది? సాధారణంగా ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్ట్ అయి 48 గంటలు జైల్లో ఉంటే చాలు, తక్షణమే వారిపై సస్పెన్షన్ వేటు పడుతుంది. కానీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రుల విషయానికి వస్తే కోర్టు తుది తీర్పు ఇచ్చి శిక్ష పడే వరకు వారు తమ పదవుల్లో కొనసాగవచ్చు. ఈ మధ్యకాలంలో కొందరు నేతలు జైళ్ల నుంచే ఫైళ్లపై సంతకాలు చేస్తూ ప్రభుత్వాలు నడిపిన సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఈ పెద్ద లోపాన్ని సరిదిద్దాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2025 ఆగస్టు 20న లోక్సభలో ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులోని అసలు నిబంధన ఏమిటంటే 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలపై ఒక మంత్రి, ముఖ్యమంత్రి లేదా స్వయంగా ప్రధానమంత్రి అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు కస్టడీ లేదా జైల్లో ఉంటే వారి పదవి ఊడిపోతుంది. 31వ రోజుకల్లా వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోయినా లేదా వారిని తొలగించాల్సిందిగా ప్రధాని లేదా సీఎం నుంచి సిఫార్సు రాకపోయినా కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్ తమకు ఉన్న అధికారాలతో వారిని ఆటోమేటిక్గా పదవి నుంచి తొలగిస్తారు. అయితే ఇందులో ఒక ఊరట ఏమిటంటే సదరు నాయకుడు జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో ప్రమాణ స్వీకారం చేయడానికి ఎలాంటి శాశ్వత నిషేధమూ లేదు. ఈ చట్టం కోసం రాజ్యాంగంలోనే ఆర్టికల్ 75, ఆర్టికల్ 164, ఆర్టికల్ 239 ఏఏలను సవరించనున్నారు. అలాగే ఢిల్లీతో పాటు జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా దీనిని వర్తింపజేస్తారు. ఈ బిల్లుపై దేశంలో పెద్ద ఎత్తున అనుకూల, ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయి. బిల్లును సమర్థిస్తున్న వారు జైలు గది నుంచి ప్రభుత్వం నడపడం అనేది ప్రజాస్వామ్య నైతికతకే విరుద్ధమని, సామాన్య ఉద్యోగులకు లేని మినహాయింపులు నాయకుల కిందకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విపక్షాలు, రాజ్యాంగ నిపుణులు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు దర్యాప్తు సంస్థలను వాడుకొని విపక్ష ముఖ్యమంత్రులను నెల రోజుల పాటు జైల్లో ఉంచితే కోర్టులో నేరం నిరూపణ కాకముందే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు పడిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ బిల్లుపై అధ్యయనం చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ 5 ముఖ్యమైన సిఫార్సులతో నివేదికను సిద్ధం చేసినప్పటికీ భిన్నాభిప్రాయాల వల్ల ఆమోదాన్ని వాయిదా వేసింది. శుక్రవారం నాడు జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు ఈ నివేదికలోని ప్రతి సిఫార్సుపై విడివిడిగా ఓటింగ్ జరిపారు. అయితే ఆ సమయంలో పలువురు సభ్యులు కొన్ని అభ్యంతరాలు తెలిపారు. ఈ బిల్లు అత్యంత సున్నితమైనది, కీలకమైనది కాబట్టి దీనికి సంబంధించిన నిబంధనలపై వివిధ స్టేక్ హోల్డర్స్ తో మరిన్ని సంప్రదింపులు జరపాలని, అలాగే కమిటీ సభ్యుల మధ్య ఇంకా లోతైన చర్చలు అవసరమని నిర్ణయించారు. మెజారిటీ ఏకాభిప్రాయం కోసమే ప్రస్తుతానికి ఈ నివేదిక ఆమోదాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ అపరాజితా సారంగి ప్రకటించారు. పైగా పార్లమెంటులో ఈ బిల్లు పాస్ కావాలంటే ఉభయ సభలల్లోనూ 3/2 మెజారిటీ తప్పనిసరి. ప్రస్తుత జులై 2026 వర్షాకాల సమావేశాల ప్రాథమిక ఎజెండాలో ఈ బిల్లును చేర్చకపోవడాన్ని బట్టి చూస్తే దీనిపై పూర్తిస్థాయి ఏకాభిప్రాయం కోసం ప్రభుత్వం మరింత సమయం తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.